హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. వినాయక చవితికి మెయిన్లీ ఎలక్కాయలు అనేవి మనం స్వామికి పెడతాం కదా, అవి వినాయక చవితి తర్వాత చాలామందికి ఏం చేయాలో అర్థం కాదు. మేమైతే వినాయక చవితి తర్వాత తెచ్చిన ఎలక్కాయలతో ఇలా పచ్చడి అనేది చేసాము. మేము కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం. ఎలక్కాయ వచ్చేసి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనికి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఉన్న న్యూట్రియన్స్, విటమిన్స్, ఫైబర్ అనేవి మన బాడీకి చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ ఇది డైజెస్టివ్ సిస్టమ్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇంటెస్టైన్స్ని బాగా క్లీన్ చేస్తుంది. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా డయాబెటీస్ని తగ్గించడంలో కూడా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. ఇది మెయిన్లీ ఏంటంటే ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఉంటుంది. అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్ అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. మెయిన్గా ఇవి పికిల్స్ చేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే దీని సోర్నెస్ ఉంటుంది కాబట్టి ఇది పికిల్స్కి బాగా సెట్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే దీని అవుటర్ లేయర్ అనేది రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ పెట్టేసి అందులో ఉన్న పల్ప్ అంతా తీసేయాలి. కొంచెం పండితే ఈజీగానే వస్తుంది, పచ్చిగా ఉంటే మాత్రం కొంచెం హార్డ్గా ఉంటుంది. అండ్ మా దగ్గర ఉన్న వాటిలో ఏంటంటే ఒకటి కొంచెం పండింది, ఇంకొకటి అయితే అసలు పండలేదు, చాలా హార్డ్గా ఉంది. అలా హార్డ్గా ఉన్నా పర్లేదు, వాటిని ఏంటంటే నైఫ్తో మనం పీసెస్లా కట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అది పండుగా ఉంటే మాత్రం ఇలా స్పూన్తో మొత్తం స్కూప్ చేసుకోవాలి. ఈ దగ్గర కనుక బాగా పండిపోయిన ఏలక్కాయ ఉంటే దాంట్లో పంచదార వేసుకొని బాగా స్మాష్ చేసేస్తే అది చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా పికిల్ చేసుకోకుండా ఉట్టిగా కూడా తినొచ్చు, అది కూడా ట్రై చేయండి. లేదు అంటే రైస్లోకి ఇట్లా పికిల్ చేసుకోవచ్చు. పండిపోయిన ఏలక్కాయ అయితే మనం ఒక్కసారి కొట్టంగానే రెండుగా విడిపోతుంది. దాని అవుటర్ లేయర్ ఉంటుంది కదా, అది మనం బాగా డ్రై చేసుకొని అది దీపారాధనకి కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక ప్రమిదలాగా అవుతుంది ఎండిపోతే. దాంట్లో మనం ఆయిల్ పోసుకొని దీపం కూడా వెలిగించుకోవచ్చు. ఇది అప్పుడు ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ ప్రమిద అవుతుంది, చాలా బాగుంటుంది. ఇలా కూడా మీరు ఎవరైనా ట్రై చేయండి. చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి అది బ్రేక్ అవ్వదు. సో మనకి ఎన్ని రోజులైనా సరే అది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. మీరు యూస్ చేసుకున్న నాళ్ళు యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత సాయిల్లో వేసినా అది ఈజీగా డికంపోజ్ అయిపోతుంది. బాగా హార్డ్గా ఎలక్కాయ ఉంటే మాత్రం అది అసలు ఇట్లా స్పూన్కి కూడా నలగదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని నైఫ్ పెట్టి కట్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ వచ్చేసి ఒక పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, మినపప్పు, పచ్చనగపప్పు, ఆవాలు, ఇంకా ఒక స్పూన్ మెంతులు ఇవన్నీ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిల్లో మీకు కావాలంటే ఆప్షనల్గా ధనియాలు కూడా వేసుకోవచ్చు. మా దగ్గర అయితే ధనియాలు లేవు, సో మేము ధనియాలు అనేది స్కిప్ చేసేసాము. ఎవరికన్నా కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇవంతా వేసుకొని స్లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిల్లోనే మనం పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి రెండు హాఫ్ రేషియోలో వేసుకోవచ్చు. సేమ్ క్వాంటిటీస్లో వేసుకొని అవి కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. అవి రోస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం కరివేపాకు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఎవరైనా ఓన్లీ పచ్చిమిర్చి కావాలంటే అది కూడా వేసుకోవచ్చు, లేదా ఓన్లీ ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా హాఫ్ వేసుకుంటే ఆ టెక్స్చర్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకని ఇలా హాఫ్ వేసుకొని మీరు ట్రై చేయండి. ఇవంతా బాగా రోస్ట్ అవ్వాలి అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా బాగా మగ్గాలి. అప్పటిదాకా అవంతా వేయించుకోవాలి. మనము వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇంగువ అది, అండ్ డైజెషన్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే అలాంటి వాళ్ళకి ఈ పికిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ ఎలక్కాయ కూడా మనకి రెగ్యులర్గా దొరకదు కాబట్టి మనం దొరికినప్పుడే వాటిని ఇట్లా పికిల్స్ రూపంలో చేసుకొని తింటే మన హెల్త్కి చాలా మంచిది. పికిల్ చేసుకున్న తర్వాత అసలు సోర్నెస్సే ఉండదు, చాలా నార్మల్గా ఉంటుంది. పికిల్ అనేది కొబ్బరి చట్నీలానే ఉంటుంది టేస్ట్ అనేది. అండ్ ఇందులో మనం చింతపండు కూడా యూస్ చేయము, ఎందుకంటే చింతపండు వేస్తే ఎలాగో ఇది కొంచెం పుల్లగా వగరుగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం చింతపండు వేస్తే అది చాలా పుల్లగా అయిపోతుంది. సో మనం చింతపండు అనేది అస్సలు వేసుకోకూడదు. చింతపండు వేసుకోకుండానే మనం పచ్చడి అనేది చేసుకోవాలి.
టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇట్లా మొత్తం రోస్ట్ చేసేసుకోవాలి. మొత్తం రోస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లబడిన తర్వాత మాత్రమే మనం ఇంగువ అనేది వేసుకోవాలి. ఇంగువ కూడా ఎక్కువ వేసుకోకూడదు, చాలా కొంచెం మాత్రమే ఇంగువ అనేది యాడ్ చేసుకోండి. అండ్ మీరు క్వాంటిటీ సఫిషియెంట్ అనేది చూసుకోండి. మీకు ఎంత పచ్చడి చేస్తున్నారో అందులో ఎంత పడుతుందో చూసుకొని వేసుకోండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ మనం వేయించినవి అన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత మాత్రమే ఎలక్కాయ అనేది వేసుకోవాలి. ఇదంతా మెత్తగా అయిపోవాలి. ఈ పచ్చిమిర్చి మనం వేయించినవి ఇవన్నీ మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మాత్రమే ఎలక్కాయ అనేది మనం వేసుకోవాలి. ఎలక్కాయ ముక్కలు కూడా మెత్తగా నలిగిపోయిన తర్వాత మనం పచ్చడికి తాలింపు అనేది పెట్టుకోవాలి. సేమ్ ప్యాన్లోనే మళ్ళీ ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పికిల్ అనేది వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోండి. కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.